దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 8th February 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. 1 Thessalonians chapter 5 and verse 17. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్స్ రిటన్ ఇన్ ఇంగ్లీష్, ప్రే వితౌట్ సీసింగ్. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రశ్న, మనము ఒక రోజులో కొద్దిసేపు పడుకుంటాం, కొద్దిసేపు భోంచేస్తాం. ఎడతెగక ఎలాగ ప్రార్థన చేయగలము? ప్రియ సంగమా, జాగ్రత్తగా గమనించాలి. సో ఎడతెగక నా యొక్క మనసుతో, నా నోరుతో, నా భౌతికమైన నోరుతో పాసిబుల్ కాదు ఎడతెగక ప్రార్థన చేయడము. ఎందుకంటే పడుకున్నకి సమయము, స్లీపింగ్ టైం, ఈటింగ్ టైం, దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ వీ డూ. కానీ ఎడతెగక ప్రార్థన చేయమని చెప్తున్నారంటే ఇట్ ఈస్ పాసిబుల్, అది సాధ్యం కాబట్టి చెప్తున్నారు. కనుక ఆలోచన చేయాలి, ఎడతెగక నేను ప్రార్థన ఎలా చేయగలను, లేక ఎడతెగక నాలో ఎవరు ప్రార్థన చేయగలరు? ప్రియ దేవుని బిడ్డలారా, నాలో ఉన్న ఆత్మ ఎడతెగక ప్రార్థన చేయగలదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మానవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయనలో ప్రాణం ఉంది, ఆయనకు ఒక శరీరం ఇవ్వబడ్డది. మ్యాన్ ఇస్ ఎ స్పిరిట్, ఈ పొసెసెస్ సోల్, హీ లివ్స్ ఇన్ ఎ బాడీ. దేవునికి స్తోత్రం. ఆదాము పాపము చేసినప్పుడు ఆత్మీయంగా కృంగినవాడు, ఆత్మీయంగా చనిపోయిన వాడై ఉన్నాడు. కానీ యేసు ప్రభువారి ద్వారా మన ఆత్మ తిరిగి జీవింపబడ్డాది. దేని కొరకు తెలుసా? ఎడతెగక ప్రార్థన చేయుటకు. యువర్ స్పిరిట్ ప్రేస్ 24/7. యువర్ స్పిరిట్ ప్రేస్. యు ఆర్ స్లీపింగ్ బట్ యువర్ స్పిరిట్ ఇస్ ప్రేయింగ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రార్థన చేస్తున్నామన్న సంగతిని గుర్తించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎడతెగక ప్రార్థన, ఓన్లీ ఇన్ యువర్ స్పిరిట్ యూ కెన్ డూ ఇట్. ఎడతెగక ప్రార్థన చేయడం, ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఏమి జరుగుతుంది తెలుసా? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు ఆత్మైన దేవునితో మనము సంభాషిస్తున్నాము, సహవాసము చేస్తున్నాము. We are coming in fellowship, we are coming in communion with God the Spirit. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనుక దేవుడు మనలను పరిశుద్ధాత్మతో ఎందుకు నింపారు? ఎందుకు పరిశుద్ధాత్మకు ఆలయముగా మనల్ని చేశాడు? మన ఆత్మ ఎడతెగక ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు, ప్రేరేపణ. కనుక we have to pray without ceasing. हिंदी में पढ़ेंगे. पहला तेस्सलोनिक का पत्र, उसमें 5 अध्याय और 17 वचन पढ़ रहे हैं. निरंतर प्रार्थना में लगे रहो. निरंतर प्रार्थना में लगे रहो. कैसे हो सकता है? खाने का है, सोने का है, बहुत कुछ काम रहता है. निरंतर प्रार्थना में कैसे लगे रहने का है? पता है कौन कर सकता है? आप में आपकी आत्मा कर सकता है. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆత్మకు నిద్ర అవసరం లేదు, నిద్రపోదు ఆత్మ. కనుక దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తు వారు ఆయన మరణ పునరుద్ధానము ద్వారా మనల్ని జీవింపచేశారు. మునుపు చచ్చిన వారంగా ఉన్న మనల్ని తిరిగి యేసుక్రీస్తు వారి ద్వారా జీవింపబడ్డాది మన ఆత్మ. ఎడతెగక మనం ప్రార్థన చేసినప్పుడు అనేక విషయాలను, దేవుని రాజ్యమును ఈ లోకంలోనికి మనము తీసుకొని వస్తున్నాము. కనుక ఎడతెగక ఆత్మలో ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని ప్రజలను లేక లోకమును విరోధంగా పనిచేస్తున్న ప్రతి క్రియ, ఆలోచనను పడగొట్టుటకు మనము ఆత్మలో ప్రార్థన ఎప్పుడు చేస్తూనే ఉంటాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మలో ఏమి ప్రార్థన చేస్తున్నామో మన మనస్సులోనికి ట్రాన్స్ఫర్ అవ్వడమే స్పిరిచువాలిటీ అంటే. వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ transferring into your mind is spirituality. It increases your faith.
Everybody prays in the spirit. In yours, everybody's spirit is praying. But if you know what you're praying in your physical mind, it increases faith and confidence. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేస్తున్న భక్తంతియు, మనము చేస్తున్న బైబిల్ స్టడీ, మనం వెళ్తున్న చర్చ్, ఇదంతా దేని కొరకు తెలుసండి? ఏమైతే ఆత్మలో ప్రార్థన జరుగుతుందో నాలో, అది నా మనసు గుర్తించి దాని ప్రకారంగా చేయడము. కానీ చాలాసార్లు చాలామంది ఆత్మలో ప్రార్థన చేస్తున్న మనము ఆచరణలో వచ్చినప్పుడు మనసుతో ఆచరిస్తూ ఉంటాము. ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ చెప్తుంది క్షమించమని చెప్తుంది, కానీ మనస్సు క్షమించద్దని చెప్తుంది. ఆత్మలో ప్రార్థన చేస్తున్న మనము, రక్షణ పొందుకున్న వారు ప్రతి ఒక్కరు ఆత్మ ప్రార్థన చేస్తున్నది. ఆత్మలో ప్రార్థన చేస్తున్న మనము ప్రేమ చూపించాలని చెప్తున్నది, కానీ మనసు ద్వేషం చూపిస్తుంది. చూడండి ఇక్కడెక్కడ ఎలాగా తెగిపోతుందో. ఇది వేషధారణ అంటే. తెలియకనే చాలామంది వేషధారణలో ఉన్నారు. బికాస్ యువర్ స్పిరిట్ ఈస్ సెయింగ్ టు ఫర్గివ్, యువర్ స్పిరిట్ ఈస్ సెయింగ్ టు లవ్, బట్ యువర్ మైండ్ ఈస్ సెయింగ్ నాట్ టు ఫర్గివ్, యువర్ మైండ్ ఈస్ సెయింగ్ టు హేట్. కనుక ఈ విధంగా దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచుచున్నాము, దేవుని ఆత్మను ఆర్పుతున్నాము. ఈరోజు కోరుకుందాం, ప్రభా ఆత్మలో నేను ప్రార్థన చేస్తున్నది నా మనసు తెలుసుకునేలాగా నాకు సహాయం చేయ ప్రభా. అటువంటి నడిపింపు నాకు దయచేయ ప్రభా. ఆత్మలో 24/7 ప్రార్థన ఏమనుకుంటున్నా తెలుసండి? ప్రార్థనలో పరిపక్వం. ఇట్స్ ఎ మెచ్యూరిటీ ఇన్ ప్రేయర్ లైఫ్ దట్ యు ప్రే 24/7, ఎడతెగక ప్రార్థన చేయట. కనుక మే గాడ్ బ్లెస్ ఎవ్రీబడి విత్ ద ప్రేయర్ వితౌట్ సీసింగ్. ప్రతి ఒక్కరిని ఎడతెగక ప్రార్థనలో నడిపించి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరూ ఎడతెగక ప్రార్థన చేయటకు మీ నడిపింపుకై స్తోత్రం. అనారోగ్యం వారందరూ స్వస్థపరచబడినందుకు స్తోత్రములు. గొప్ప దేవా నాయన తండ్రి, అవును తండ్రి, ఇప్పటి వరకు మేము నేర్చుకున్న ప్రార్థనలు, మేము చేసిన ప్రార్థనలు అన్నీ నాయన తండ్రి దేవా, చివరికి నాయన తండ్రి ఎడతెగక ప్రార్థనలో పరిపక్వం అవ్వాలయ్యా, సహాయం చేయండి నాయన. ఎస్, ఆల్ ద ప్రేయర్స్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇన్ ద పాస్ట్ షుడ్ లీడ్ టు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్. Pray without ceasing, Lord. Thank you for your grace. నాయన, ఉద్యోగాల్లో వ్యాపారాలు నీ ఉండి నడిపించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలు ఆశీర్వదింపబడినందుకు స్తోత్రంలో దేవ. ఎగ్జామ్స్ కొరకు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని దీవించినందుకు స్తోత్రం దేవ. తన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారి కొరకు దీవిస్తున్నందుకు స్తోత్రంలో ఆయన. ఉద్యోగముల కొరకు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవ. తని పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించని, ఆత్మలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోయేందుకు సాయం. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన, దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన నిద్ర ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన చేతగా కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.